ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు సందీప మహర్షి యొక్క ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసిన ప్రదేశం ఈ ఆశ్రమం అన్నమాట. ఇది ఇక్కడ కనపడుతుంది చూడండి. ఆ నుంచి బయట నుండి అది లోపలికి వచ్చే ఆశ్రమం లోపలికి వచ్చే దారి. ఇది మందిరం. దానికి అక్కడ కనపడుతుంది ఆరెంజ్లో చూపిస్తా. అది పాఠశాల, అక్కడికి వెళ్ళి చూపిస్తా. అట్లానే ఇక్కడ శివుడి యొక్క శివాలయం కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. చూడండి, ఇది యజ్ఞశాల. ఇలా శ్రీకృష్ణుడు ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిందట. ఇక్కడ పక్కనే కొలను కూడా ఉన్నదన్నమాట. బా అద్భుతం నిజంగా. ఇప్పట్లో ఇలా ఉంది. ఏంటంటే 5000 సంవత్సరాల క్రితం కదా ఇది జరిగింది. జయ భోలేనాథ్, హర హర మహాదేవ్, శంభో శంకర. ఇది శివాలయం. ఇక్కడే ఆశ్రమంలోనే శివాలయం కూడా ఉంది. ఇక్కడ చూడండి నిజంగా. ఇక్కడ కొలను. బా అద్భుతం. ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి. అమ్మా ఆ ఫోన్తో వీడియో, నాది ఇంకో ఫోన్ ఉంది అడ్డంది. ఇది మొత్తం అడ్డంది. చూసారుగా. ఇంకా ముందుకు వెళ్దాం. ఇది కొలను. అప్పట్లో కొలంలోనే ఉండే కదా ఇక్కడ స్నానాలు. ఆయన విద్యార్థులు విద్యాభ్యాసాన్ని నేర్చుకోవడానికి వచ్చినప్పుడు విద్యార్థులు ఇక్కడ ఇందులోనే స్నానాలు చేసేవాళ్ళట. ఆయన ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇప్పుడు మనకు అర్థమయ్యేలా ఫోటోలు పెట్టారనమాట ఇక్కడ. ఆ ఫోటోలు కూడా నేను అలాగే మన శ్రీరామదల్ ధర్మజాగరణ ఛానల్లో మరియు మన ఈ ప్రసాద్ శ్రీరామదల్ ఛానల్లో కూడా ఈ అప్లోడ్ చేస్తారు. రెండిట్లో చూడండి. ఇందులో అర్థం కాని వాళ్ళు మళ్ళీ అందులో పూర్తి వీడియో పెడతా. ఆ వీడియోని చూస్తే మీకు పూర్తి వివరణ వస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఇట్లా ఫోటోలు పెట్టారనమాట. ఆయన శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ గురుకులంలో విద్యాభ్యాసం చేసేటప్పుడు ఏమేం చేసిండు ఏంటి అనేది స్పష్టంగా ఇక్కడ రాసి పెట్టడం, ఫోటోల రూపంలో పెట్టడం జరిగింది. ఆయన విద్యాభ్యాసం చేసిన ఈ ఆశ్రమంలో, సందీపుని ఆశ్రమంలో అవన్నీ చూపిస్తూ ఉంటా. ఈ ఆశ్రమం మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే ఎట్టుందంటే అప్పట్లో ఇంకెంత అద్భుతంగా ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి. ఇక చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి ఇదంతా మట్టితో అలికిన గోడలకు ఆయన విద్యాభ్యాసం చేసిన ఫోటోలు వాటన్నిటిని ఇక్కడ అమర్చరు. మనకు వివరంగా అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఇది చేయడం జరిగింది. చాలా 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 అద్భుతంగా ఉంది ఆశ్రమం. తప్పకుండా ఉజ్జయిని వచ్చిన వాళ్ళు ఈ ఆశ్రమం చూసి తరించండి.